గురుగారు, ఆలయాలలో దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం ఏమిటి? మనస్సుకు ప్రతీక, శరీరానికి ప్రతీక. పరమాత్మ సన్నిధానంలో మనల్ని మనం అర్పించుకోవాలి. శిఖయాదురితం సర్వం పాపం పీడాంచమేనుదా. ఈ కొబ్బరికాయకి సంబంధించి అనేక శ్లోకాలు సంప్రదాయ సారస్వతంలో ఉన్నాయి. నారికేళ ఫలం అంటారు, కొబ్బరికాయ అని అంటారు, ఎప్పటికీ కొబ్బరి పండు అని అనకూడదు. పూర్ణ ఫలం అంటారు, ఆకుపచ్చగా ఉండే ఆ పట్టాతో కూడుకుని ఉన్నప్పుడు ఇది పూర్ణ ఫలం. ఈ కొబ్బరికాయ పైన పీచు తొలగించి చూచినట్లయితే 3 కన్నులు మనకు కనిపిస్తాయి. మన కర్మలకు ఈ 3 ప్రతీక: సంచితము, ఆగామి, ప్రారబ్ధము. అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు, సత్వ రజస్తమో గుణాలకు, త్రికరణములకు, త్రివిధములైనటువంటి పురుషార్థములకు ఈ 3 సమర్పిస్తే 4వ పురుషార్థం మోక్షం సులభంగా లభిస్తుంది. ఒక కొబ్బరి చెట్టుకు మనం మంచినీళ్ళు పోస్తాం. మంచి మనస్సుతో పోస్తే ఆ కొబ్బరి చెట్టు మనకు తీయటి నీళ్లను అందిస్తుంది. మనం పోసే నీరు వట్టి మంచినీరు, కానీ పరమాత్ముడి అనుగ్రహంతో ఆ వట్టి నీరు కాస్త మంచినీరుగా కాకుండా తీయటి ఆరోగ్యప్రదాతగా మారినటువంటి కొబ్బరి నీరుగా లభిస్తున్నదే మనకు. చేసే కర్మ ఇలా ఉండాలి అని చెప్పడం కోసమే పరమాత్మ సన్నిధానంలో కొబ్బరికాయని సమర్పిస్తాం. పూజా కర్మలలో అభిషేక సేవ చేసే సమయంలో సమర్పించే నారికేళ ఫలం అది వేరు. కొబ్బరికాయని పొగలగొట్టి నీరు సేకరించి ఆ నీటితో అభిషేక సేవ నిర్వహిస్తాం. అలాగే చివరన ఇది ఫలం సమర్పయామి అన్నప్పుడు సంపూర్ణమైన కొబ్బరి కాయను ఇవ్వాలి. పగలగొట్టిన వక్కలని కాదు, పూర్ణ ఫలం కొబ్బరికాయను అందించాలి. లేదా ఇంకా ఏవైనా అరటి పండ్లు, ఖర్జూరం పండ్లు, జామ పండ్లు ఇలాంటి వాటిని ఇది ఫలం అంటూ సమర్పించాలి. కొబ్బరికాయకు మనకు అవినాభావ సంబంధం, అభేదం కనుకనే ఆలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను మనం పగలగొట్టాలి. అయితే ఇది తప్పనిసరి కాదు. ఎక్కడో దూర తీర క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అవకాశాలు ఉంటాయి, ఉండవు. ఉన్న ఎడల కొబ్బరికాయను కొట్టి సమర్పించి స్వామి అని దండం పెట్టి ఆ కొబ్బరికాయను ఇంటి దాకా తీసుకువచ్చే ప్రయత్నాలు కొందరు చేస్తూ ఉంటారు. అది దోషం, పాపం. అలా పగలగొట్టిన ఆ కొబ్బరికాయ చిప్పలు లేదా ముక్కలు, వాటిని ముక్కలు ముక్కలుగా చేసి అందరితో అక్కడే ఆ కొబ్బరిని పంచుకోవాలి. అంతేగాని ఇంటి దాకా కర్మను తీసుకురాకూడదు. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం.